హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియోని దయచేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేసి లైక్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరంలోకి వెళ్దాం. మోడీ చంద్రబాబు వద్ద చదువుకొని రాహుల్ వద్ద ఉద్యోగం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే నిన్న మనం చూసుకోవచ్చు, బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరై, నేను బీజేపీలో స్కూల్ జాయిన్ అయినా, ఇంటర్ ఏమో టీడీపీలో చేసిన, ఉద్యోగం ఏమో ఈనాడు రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా అని చెప్పేసి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో ఈనాడు ఎవరు ఏదైతేనేమి బండారు దత్తాత్రేయ గారు ఒక మంచి రాజకీయ నాయకుడు. సో రాజకీయ పరంగా ఏ విధంగా ఉన్నా సరే కానీ ఈనాడు మానవత్వంతో అదేవిధంగా మనుషులుగా అందరం కలిసి ఉండాలి. అదేవిధంగా అభివృద్ధికి అందరం సహకరించుకొని అన్ని పార్టీలు ఏకంగా నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి దిశలో సహకరించుకొని ముందుకు వెళ్లాల్సిందిగా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇటీవల నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా జరిగిన ఆ సమావేశన వెల్లడించిన వైనం ఇవాళ హైదరాబాద్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర అంశాన్ని అందరితో పంచుకున్నారు. ఇటీవల తాను ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యానని, ఈ సందర్భంగా ఆయనతో కలిసి మధ్యాహ్న భోజనం చేశానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా మోడీ చంద్రబాబు గారిని చూపించి, మీ సన్నిహితుడు కూడా ఇక్కడే ఉన్నారని చెప్పారు. అప్పుడు నేను స్కూలు మీ బీజేపీ వద్ద చదువుకున్నా, కాలేజీ ఆయన చంద్రబాబు వద్ద చదువుకున్నా, ఇప్పుడు రాహుల్ గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నానని చెప్పారు. దాంతో అందరూ నవ్వేశారు అని రేవంత్ రెడ్డి వివరించినట్టుగా మనం చూసుకోవచ్చు. కొంచెం హాస్యాస్పదంగా అక్కడ కార్యక్రమం చాలా వైభవంగా జరిగినట్టుగా మనం చూసుకోవచ్చు. తమిళంలో మాట్లాడలేకపోయానంటూ క్షమాపణలు చెప్పిన అమిత్ షా, వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించబోతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మదురైలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో సైతం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. తమిళనాడు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, బీజేపీ కార్యకర్తలు పార్టీని గెలిపించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని షా పేర్కొన్నారు. అమిత్ షా డిఎంకేను ఓడించలేరని ఎంకే స్టాలిన్ అంటున్నారు. ఆయన చెప్పింది నిజమేనని, ఆయనను తాను ఓడించలేనని తమిళ ప్రజలు ఓడిస్తారన్నారు. ఈ సందర్భంగా రాబోయే స్టాలిన్ ఏమంటే, నన్ను ఓడించలేవు అని చెప్పేసి అమిత్ షా అంటే, అవును నేను కాదు ఓడించేది, ప్రజలే నిన్ను ఓడిస్తారని చెప్పేసి అమిత్ షా చెప్తున్నారు అనమాట. ఒక మాట మాట్లాడితే ఎంతో ఆలోచనతో మాట్లాడడం జరుగుతుంది అమిత్ షా గారు. సో ఈనాడు కొంతమంది చాలా మనం గమనించుకోవాలి, ఒక మాట మాట్లాడడం ముందు చాలా అర్థవంతంగా ఉంటుంది, చాలా తెలివితేటలతో మాట్లాడడం జరుగుతుంది. సో స్టాలిన్ నన్ను ఓడించలేవు నువ్వు అని చెప్పేసి అమిత్ షా అంటే, అమిత్ షా నేను కాదు ఓడించేది ప్రజలే అని చెప్పేసి సమాధానం చెప్పినట్టు ఒకసారి ఆలోచించుకొని దాంట్లో ఎంత అర్థం ఉందో. రాష్ట్ర నాయకులతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తమిళనాడు ప్రజలు డిఎంకే ప్రభుత్వం అవినీతితో విసిగిపోయారని, బీజేపీ కార్యకర్తలు ప్రతి వీధి పరిసరాలు ఇంటింటికి చేరుకొని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ అభివృద్ధిని ప్రజలకు వివరిస్తారని ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం తమిళనాడుకు 6.8 లక్షల కోట్లు ఇచ్చిందని షా పేర్కొన్నారు. అయినా రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందని స్టాలిన్ అడుగుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారో లేదో చెప్పాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణానికి సాహసమైన డబ్బుతో తమిళనాడులోని ప్రతి పాఠశాలలో కనీసం 2 తరగతులు గదులు నిర్మించి ఉండవచ్చన్నారు. ఇదిలా ఉండగా అమిత్ షా అంతకుముందు మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి షా మాట్లాడుతూ తమిళంలో మాట్లాడలేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. భారతదేశంలోని గొప్ప భాషల్లో ఒకటైన తమిళంలో తాను మాట్లాడలేనని, అందుకు పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెబుతున్నానని చెప్పేసి అన్నారనమాట. కొంతమంది రాజకీయ నాయకులకి కొన్ని భాషలు అనర్గళంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఏ సంబంధికులు ఉన్నటువంటి మిత్రులతో ఆ భాషలు నేర్చుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ తో నేర్చుకోవడం జరుగుతుంది. సో అమిత్ షా అక్కడ తమిళనాడు పోయి అక్కడ నాకు తమిళం మాట్లాడడం రాదు క్షమించండి అంటూ కార్యకర్తలు వేడుకోవడం, అదేవిధంగా స్టాలిన్ మీద కొంచెం రాజకీయ పరంగా చురుకలు అంటించినట్టుగా మనం చూసుకోవచ్చు. ముగిసిన మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు పాడే మోసిన కేటీఆర్ హరీష్ రావు, జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూత, గుండెపోటుతో ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. హాజరైన కేటీఆర్ హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ నాయకులు. 3 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఎమ్మెల్యే. కిడ్నీ సమస్యలతో బాధపడితే డోనర్ ఉంటే అది చేయించుకుంటే అయిపోతుంది కానీ, సో ఆరోగ్య పరిస్థితులు చేజారిపోయినప్పుడు ఏమి చేయలేం కానీ, సో
ఈనాడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం చాలా బాధాకరం. కేసీఆర్ గారు కూడా ఆ పార్థివ దేహం దగ్గరకు వచ్చేసి కన్నీరు పెట్టుకోవడం కూడా చాలా మందిని బాధ కలిగించింది. ఎందుకంటే ఈనాడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఎంత సత్సంబంధాలు ఈనాడు పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది మాగంటి గోపీనాథ్ గారు టీఆర్ఎస్ లో. సో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఈనాడు కొన్ని సన్నివేశాలు అక్కడ పిల్లలను చూస్తూ భావోద్వేగానికి లోనవ్వడం, కన్నీరు పెట్టడం కూడా మనం చూసినాం. బీఆర్ఎస్ పార్టీ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 62 సంవత్సరాలు అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య మాగంటి అంత్యక్రియలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాగంటి గోపీనాథ్ అంతిమ సంస్కారాలు కన్నీటి వీడ్కోలు నడుమ జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు తుది నివాళులు అర్పించారన్నట్టు మనం చూసుకోవచ్చు. అంతకుముందు జరిగిన అంతిమయాత్రలో కేటీఆర్, హరీష్ రావు తదితరులు పాడేమోశారు. పోలీసులు మాగంటి భౌతిక కాయానికి గౌరవ వందనం సమర్పించినట్టుగా మనం చూసుకోవచ్చు. సో తీరని లోటుగా మనం భావించవచ్చు టిఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి. దేశంలో కరోనా పంజా 6,000 మార్క్ ని దాటిన యాక్టివ్ కేసులు. కరోనా పంజా అన్నట్టు మనం చూసుకోవచ్చు. సో దేశంలో మరలా 6,000 మార్క్ ఏదైతే పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా చూసుకోవచ్చు. అంటే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. స్టార్టింగ్ లోనే అరికట్టే విధానికి ప్రజలందరూ సహకరించాలి. మరలా అది పెరిగి ఇంత వాటి ఎంత అన్నట్టు సామెత ఉంది కదా ఏదో. ఆ విధంగా వస్తే మాత్రం మరలా లాక్డౌన్ అన్నాడు, ప్రాణాలు కోల్పోవడం, చాలా మంది అమాయక ప్రజలు చనిపోవడం, ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి స్టార్టింగ్ లోనే కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తున్నది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,000 మార్క్ దాటింది. గత 24 గంటల్లో 6 కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కేరళలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో 1950 కేసులున్నాయి. గత 24 గంటల్లో 144 కేసులు పెరిగాయి. ఆ తర్వాత గుజరాత్ 2వ స్థానంలో ఉన్నది. ఈ రాష్ట్రంలో 822 కేసులు ఉండగా ఢిల్లీలో 686, మహారాష్ట్రలో 595, కర్ణాటకలో 336, ఉత్తరప్రదేశ్ లో 219, తమిళనాడులో 194, రాజస్థాన్ లో 132, హర్యానాలో 102 కరోనా కేసులు గుర్తించారు. 24 గంటలలో కేరళలో 3 ప్రాణాలు కోల్పోయినట్టుగా చూసుకో. సో ప్రజలారా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతాం. లేనిపోతే ఒకటి మళ్ళీ తెచ్చుకొని ముంగటేసుకుంటే మళ్ళీ లాక్డౌన్లు ఇదంతా పెద్ద కథవుతుంది. తెలంగాణలో 3 రోజులు మోస్తారు వర్షాలు. తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని చెప్పింది. సోమవారం పలు చోట్ల ఉరుములు మెరుపులకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు భారీ వర్షాలు పడేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం బయటకు వెళ్ళేది ఏదైతే జర్నీలు చేయడం కానీ, బంధువులు ఇళ్ళకి వెళ్ళడం, ఫంక్షన్లకు అని చెప్పేసి కూడా మళ్ళీ ఇబ్బంది పడడం ఉంటుంది. సో ఆలోచించుకొని వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం అనమాట. సో ఇది ప్రజలారా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. సో దయచేసి అందరూ ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్తే.